హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం 1000 వ్యూస్ నుంచి 500 వ్యూస్ దాకా యూట్యూబ్ ఎంత పే చేస్తుందని ఈ వీడియోలో చూద్దామండి. అప్రాక్సిమేట్గా చాలా మందికి లో వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. హై వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఓవర్ వ్యూలో మనం చూద్దాం. అప్రాక్సిమేట్గా 1.7k వ్యూస్ అనేది వచ్చింది. $4.27 అనేది గైన్ అయ్యింది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపెడుతున్నానండి. ఈ వ్యూస్కి ఇంత రెవెన్యూ వస్తుందా అంటే సో వస్తుందండి. సో అప్రాక్సిమేట్గా ఇంకా లో వ్యూస్ కూడా రెవెన్యూ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది. డిపెండ్ ఆన్ మీ కంటెంట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు లైవ్లో అనేది చూపెడుతున్నా. రెవెన్యూలో చూద్దాం, తర్వాత రెవెన్యూ చూడండి. సో ఆర్పిఎం అనేది వదిలేద్దాం, మనకు అది కావాల్సిన పని లేదు. సిపిఎం చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. డిపెండ్ ఆన్ రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఛానల్లో. ఆ వీడియోని చూసి రెవెన్యూ అనేది గైన్ చేసుకోవచ్చు మీరు. ఇంకో వీడియో చూపెడదాం చూడండి. 567 వ్యూస్ అనేది వచ్చింది. రెవెన్యూ చూసినట్లయితే మనం ఇప్పుడు $1.65 అనేది వచ్చిందండి. సో లో వ్యూస్ ఉన్నప్పుడు మనకు రెవెన్యూ అనేది బాగానే వస్తుందండి. డిపెండ్ ఆన్ మీరు ఏ కంటెంట్ చూస్ చేస్తున్నారు బట్టి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, లో వ్యూస్ ఉన్నా కానీ రెవెన్యూ ఎలా వస్తుంది అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.